కేదార్నాథ్ యాత్ర అంటే ఏదో పర్వతాల మధ్య ఉన్న ఒక ఆలయాన్ని దర్శించడం కాదు. అది పరమశివుని పిలుపు. అది మీ జీవితాన్ని మార్చే యాత్ర మాత్రమే కాదు, మీ ఆత్మను మేల్కొల్పే దివ్య అనుభవం. మీకు వినిపిస్తుందా ఆ శివుని పిలుపు? భారతదేశంలో అత్యంత పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటి కేదార్నాథ్ టెంపుల్. సుమారు 3500 మీటర్ల ఎత్తులో, ప్రకృతి మధ్యలో, మంచు కొండల ఒడిలో శివయ్య స్వయంగా నివసించే స్థలం అది. మహాభారత యుద్ధం తర్వాత పాప విమోచన కోసం పాండవులు శివుని కోసం వెతికారు. కానీ ఆ శివుడు వారిని పరీక్షించేందుకు ఎద్దు రూపంలో దాక్కున్నాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకునే ప్రయత్నం చేయగా అది భూమిలో కలిసిపోయింది. ఆ ఎద్దు వెనుక భాగం వెలిసిన చోటే కేదార్నాథ్. కేదార్నాథ్ యాత్ర చార్ధామ్ యాత్రలో అత్యంత పవిత్రమైన భాగం. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 ధామాలను దర్శిస్తే పాపాలు తొలగిపోతాయి, మనస్సు పవిత్రమవుతుంది, జీవితం సార్థకమవుతుంది అనే నమ్మకం పురాణ కాలం నుండి మన సంస్కృతిలో ఉంది. ఈ యాత్ర సాధారణ ప్రయాణం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. గౌరీకుండ్ వరకు వాహనాల్లో, అక్కడ నుండి 16 కిలోమీటర్ల పర్వత మార్గం. మీరు వేసే ప్రతి అడుగు మీ భక్తికి ఒక పరీక్ష, ప్రతి ఊపిరి ఒక పోరాటం. చలి, ఆక్సిజన్ తక్కువ, అలసట, కానీ ఓం నమ శివాయ అనే నామమే మీకు శక్తినిస్తుంది. అక్కడికి చేరుకున్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, మీ మనస్సు నిర్మలమవుతుంది, మీ ఆత్మ నిండిపోతుంది. శివుని ముందు నిలబడిన ఆ క్షణం జీవితంలో ఎప్పటికీ మరువలేరు. కేదార్నాథ్ యాత్ర మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. జీవితం అనేది సౌకర్యాల కోసం కాదు. కష్టం లేకుండా శాంతి రాదు, పరీక్షలు లేకుండా అనుభూతి రాదు. ప్రతి బాధ వెనుక ఒక ఆత్మజ్ఞానం దాగి ఉంది. ప్రతి కష్టం తర్వాత ఒక శాంతి ఎదురు చూస్తుంది. మీరు కూడా ఒకసారి కేదార్నాథ్ యాత్ర చేయండి. శివుని చూడడానికి మాత్రమే కాదు, మీ నిజమైన మిమ్మల్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే ఆ ప్రయాణం చివరిలో మీరు దర్శించేది కేవలం శివుని కాదు, మీ లోపల నిద్రిస్తున్న ఆ పరమశివుని. Subscribe to Dr. Ram Wisdom Academy.